లేదు అంటే నిన్న బన్నీ గారు చేసిన ఆ కామెంట్ కొద్దిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది అనేసి దానిపైన నేను అడుగుతున్నాను అంతే. మీ ఎవరైనా చెప్పారు దానికి బన్నీవాసు గారు ఇంకొక ప్రెస్ మీట్ పెడతారండి. ఇది ఓన్లీ ఆయనకి సంబంధించింది కాబట్టి ఆయన దీని మీద ఏమీ మాట్లాడపట్లేదు. అంటే దానికి గెస్ట్కి వెళ్ళారు కదా, మరి సక్సెస్ మీట్కి ఏమైనా పిలుస్తారా మరి? అదేనే చెప్పండి. ఎప్పుడు మొన్న పిలిచి ఆయన ఆల్రెడీ బొక్కే ఇచ్చారు. ఈవెంట్కి మళ్ళీ ఇంకోటి చేస్తా అన్నారు కదా, దానికోసం లేదండి. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆయననే కాదు ఎవరిని కూడా గమ్ముని వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టను. ఇందాక ఇప్పుడు మన స్టేజ్ మీద కసిరెడ్డి ఉన్నాడు పాపం, అన్న నేను ఏదో చూసుకుని వస్తానన్నాడు. అక్కడ విజయ్ దేవరకొండ గారు షూటింగ్ కసిరెడ్డిది వద్దనే చెప్పాను నేను. అట్లాగే నిజంగా ఆ రోజు ఏమైనా డేట్ ఖాళీ ఉంటే 100% పిలుస్తాను, ఎందుకు పిలను అదే. బట్ అట్ ది సేమ్ టైం ఆయన బిజీ ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టాను గమ్ముని. అదే అంటే మొన్న టైం తీసుకుని మరి వచ్చి యాక్చువల్లీ మన రాఘవరామేష్ గారి సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అది కూడా మంచిగా ఆడుతుంది దాని గురించి. అందుకని వాస్ గారు, మీరు చాలామంది కొత్త డైరెక్టర్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలాగే మన మీడియా సర్కిల్లోనూ మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది మంచి కథలు పట్టుకొని అంటే వాళ్ళకు అప్రోచ్ అయ్యే విధానం తెలియదు. చెప్తానంట అంతే కదా, స్ట్రైట్గా అడుగుతాను. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది, మనం చేసుకోవచ్చు. నా గురించి అట్లా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మన దగ్గర వెసులుబాటు ఉంటుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నానంటే అది చెప్పాను కూడా ఇందాక, గీతార్స్లో 3-4 ప్రొడ్యూసర్స్ ప్రిపేర్ అవుతున్నారు. నేను మొన్న ఎస్కేఎన్ వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. ఫర్దర్గా ఏంటంటే ఇయర్ కిట్ 2 సినిమాల మించి నేను ప్రొడ్యూస్ చేయకూడదని చెప్పి, బికాజ్ ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఫోకస్ కూడా ఉండట్లేదు నాకు నా అవతల పనుల మీద కానీ మిగతా వీటి మీద. అందుకనే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ని మేము డెవలప్ చేస్తున్నాం. డెఫినెట్గా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక ఐ విల్ అటాచ్ విత్ సమ్మన్ ఇన్ గీతా ఆర్ట్స్. హాయ్ అంకిత్, లాస్ట్ వీక్ ఆయ్ సినిమాతో వచ్చారు, ఈ వీక్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఆయ్ సక్సెస్ అయింది, అది మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి హెల్ప్ అయింది అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా అండి, ఆయ్ సినిమాలో చూసి నా పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా బాగా చేశాడు, ఇంకో సినిమా వచ్చినట్టుంది, ఆ పోస్టర్లో నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఆ సినిమాకి వెళ్ళారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం, నిన్న వేరే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పిన మాట మొన్న ఆయి ఇది ఇప్పుడు మారుతినగర్ అని. సో ఖచ్చితంగా ఆయి చూసిన వాళ్ళు మారుతినగర్ కూడా చూసారని నమ్ముతున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అంటే నెక్స్ట్ సోలో హీరోగా చేస్తారా లేక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఆపర్చునిటీ అన్న ఏదన్నా అంతే. ఆపర్చునిటీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. మనం అనుకున్న దానికంటే వచ్చింది సద్వినియోగం చేసుకోవడం అంతే. దట్స్ ఆల్ ఐ బిలీవ్డ్ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంటెంట్లు బిట్లేండి దొరకదు. ఏది ఆయన మొత్తం ఎంజాయ్ చేశారని చెప్పారు కదా దాని సినిమాలో. దాంట్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది బిట్లా లేకపోతే ఏమి ఎంజాయ్ చేశారు అంటున్నారు? ఎమోషన్ అండి, లాస్ట్ 10 నిమిషాలు ఎమోషన్. నేను ఫస్ట్ కాపీ చూడగానే వాసుకు ఫోన్ చేసి, వాసు మంచి ఇట్టు కొట్టావు, ఎందుకంటే వాసు సక్సెస్ ఈజ్ మై పర్సనల్లీ నా సక్సెస్. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే సినిమాలు ఏవైనా సరే ఎక్కడేం అవసరం వద్దా, నేను ఎక్కడ ఉండాలా అని తను ఎదుగుతుంటాడు. అలాంటిది 1-2 years తను పాలిటిక్స్లో బిజీ ఉన్నాడు. సో ఈ సినిమా సక్సెస్ అవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, ట్రెండ్ ఏదో మారిపోయింది అనుకుంటుంటారు. బట్ వాసు ట్రెండ్లో ఉన్నాడు. ఎక్కడ సినిమాని ఎలా ప్లేస్ చేయాలనుకున్నారంటే ఆగస్టు 15న 2-3 పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ డేట్ని ఎంచుకొని దానికి తగ్గట్టు ల్యాండ్ చేయటం, ఆ సినిమాని కరెక్ట్గా ఎమోషన్ ఇది చేయటంలో వాసు తన పాత్ర చాలా ఉంది. సో అలాంటి వాసుకి సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకంటే తనకి మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్స్ లాగా అంటే లేదా మళ్ళీ ఎందుకంటే వాసు చిన్న సినిమాలు బాగా పిక్ చేస్తాడు. చిన్న సినిమాలు పిక్ చేసి సక్సెస్ చేసే నిర్మాతలు చాలా ఇంపార్టెంట్. సో వాసుకి ఇది మళ్ళీ తోడ నిన్న అరవింద్ గారు కూడా ఏదో పార్టీలో అన్నారు, వాసు గారు ఇట్టు కొడతాం నాకు బాగా కిక్ వేసింది అంటే, వాసు కిక్ అరవింద్ గారి దగ్గర నుంచి ఫ్రెండ్స్ వరకు అందరికీ కూడా చాలా కిక్. సినిమా స్టోరీస్ పైన మీకు వాసు గారికి చాలా గ్రిప్ ఉంది. ప్రొడ్యూసర్స్కి ఇద్దరు కలిసి పనిచేశారు, సక్సెస్ అయ్యారు. మీరు ప్రొడ్యూసర్, వాసు గారు ప్రొడ్యూసర్గా, మీరు డైరెక్టర్గా ప్లాన్ ఏమైనా చేసుకుంటారా?
వాసుని డైరెక్టర్గా చేస్తాడు ఎప్పుడప్పుడు. మీరే ప్రొడ్యూసర్ సార్, ఆయన డైరెక్టర్. వాసుకి డైరెక్షన్ ఎప్పుడన్నా చేసే ఇది ఉంటుంది. సో అప్పుడు నేను చేస్తా ఆ సినిమా. పైగా ఇంకోటి అనుకుంటున్నాం అంటే, ఇంకోటి ఈ సమయం వాటెవర్ మీరు క్వశ్చన్ అడిగారో లేదో తెలియదు, ఈ స్టేజ్ మీద నేను కన్వే చేయాలి ఏంటంటే, ఎక్కడో తెలుగులో రైటింగ్ కల్చర్ చచ్చిపోతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే రైటర్స్ రావట్లేదు. ఇదివరకు డైరెక్టర్స్కి రైటర్స్ హెల్ప్ చాలా బాగుండేది. రైటర్స్ని సరిగ్గా గుర్తించుకో, లేకపోతే వాళ్ళకి తగ్గ రెమ్యునరేషన్ అనుకోండి, క్రెడిట్ అయినా ఇవ్వకో, ఎక్కడో రైటర్స్ అనేది రావట్లా. ఎవరు వచ్చినా సరే నేను డైరెక్టర్ అయిపోతాను అనుకుంటున్నారు, కానీ రైటర్గా పనిచేయాలని ఎక్కడ అనుకోవట్లా. తమిళ్లో చాలామంది రైటర్స్ ఉన్నారు, హిందీలో ఇప్పుడు సినిమా చేస్తుంటే చాలామంది రైటర్స్ ఉన్నారు, కానీ తెలుగులో రైటర్స్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను, నా స్నేహితుడు రాజేష్, వాసు, మేమందరం కూడా రైటర్స్ని హాండ్ చేస్తున్నాం. సో మీలో నిజంగా ఎవరన్నా రైటింగ్ టాలెంట్ ఉండే రైటర్స్గా మీరు ఫ్యూచర్ ట్రై చేస్తుంటే యూ కెన్ కమ్ అప్ విత్ రెజ్యూమ్స్. దెర్ ఈజ్ ఎ గుడ్ ఫ్యూచర్ ఫర్ రైటర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇతవరకులా కాదు, ఇప్పుడు రైటర్స్కి మంచి ఫీజు ఉంది, మీకు మంచి క్రెడిట్స్ దక్కుతాయి. థ్యాంక్ యూ. అంటే ఇంతమంది అంటే వాళ్ళకి అన్నీ తెలుసండి, గీతా ఆర్ట్స్లో తెలియదు అనేది లేదు. ఇంతమంది మధ్యలో ఒక కొత్త డైరెక్టర్గా మీకు దొరికిన ఫ్రీడమ్ ఎంత, మీరు దొరికించుకున్న ఫ్రీడమ్ ఎంత? యాక్చువల్గా నాకు దొరికిన కంటే నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్గా అది షూటింగ్లో అయితే చాలా అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకసారి మేము బ్రిడ్జ్ మీద షూట్ చేస్తున్నాం, అది కసిరెడ్డి సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీను చేస్తున్నప్పుడు వాసు గారు వచ్చారు. వాసు గారు వస్తే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అజయ్ని, మా కోఆర్డినేటర్ మల్లి గారు ఉండేవారు అనుకుంటా, పిలిచారు లోపలికి. అసలు ఏమనుకుంటున్నారయ్యా, యాక్చువల్ హౌస్ ఎపిసోడ్ చేసాం, అప్పటికి 7 రోజులు అన్నది 9 రోజులు చేశాను. చేస్తే ఏమనుకుంటున్నాడు అసలు డైరెక్టర్ అది ఇది అని చెప్పి మేము వచ్చి లోపల క్లాస్ పీకేశారు, భయంకరంగా క్లాస్ పీకారు. వాళ్ళు వచ్చి చాలా ముఖాలు మాడిపోయి బయటకు వచ్చారు. డైరెక్టర్ కెమెరామెన్ పిలండి అన్నాడండి ఈయన. అంటే రండి అంటే నేను మీ ఇద్దరు వెళ్ళాం లోపల మీ ఇద్దరికి ఉంటుందని వీళ్ళిద్దరు చెప్పి, ఫస్ట్ టైం డైరెక్టర్ ఆయన, ఫస్ట్ టైం కెమెరామెన్ ఆయన బన్నీవాసు గారు. అంటే మేము వెళ్ళామండి. మామూలుగా వెళ్తే లోపలికి వెళ్తే చాలా కూల్గా ఏదో తింటూ కూర్చున్నాడు ఆయన. కూర్చుని చూడండి, నాకు పాలిటిక్స్ ఉన్నాయి, సినిమా ఉంది, ఈ సినిమా పోతే ఇంకో సినిమా చేసుకుంటాను, కానీ నీకు ఇదే సినిమా కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రొడక్షన్ వాళ్ళు నీ గురించి చాలా బ్యాడ్గా చెప్తున్నారు, అలా చెప్తేనే నువ్వు సినిమా బాగా తీసినట్టు. వాళ్ళు కానీ నేను పొగిడాను అనుకో, నువ్వు బాగా తీయనట్టే. ఏం చేస్తావో తెలీదు, వాళ్ళని ఇంకా మీరు మీ గురించి నా దగ్గర తిట్టుకునేలా చెయ్యాలి అన్నాడు. నువ్వు మరీ అరాచకం సృష్టిస్తే నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు కంట్రోల్లో ఉన్నాడు. అంత ఫ్రీడమ్ ఇచ్చారండి నిజంగా బన్నీవాసు గారు. ఆ ప్రొడక్షన్ నుంచి అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకా సినిమా తీసిన తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇంకా తెలియదు ఏముందని ఏలూరు సీన్ గారు తెలుసు, ఎస్కేఎన్ గారు తెలుసు, అందరికీ తెలుసు. కానీ కలెక్టివ్ డెసిషనే ఏదైనా సరే. కొన్ని విషయాల్లో నేను తప్ప ఉండొచ్చు, కొన్ని విషయాల్లో వాళ్ళు తప్ప ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కలెక్టివ్ డెసిషన్కి వచ్చి ఈ సినిమాని ఇక్కడికి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. యాక్చువల్గా ఫస్ట్ టైం డైరెక్టర్ నాకు అసలు ఇబ్బంది లేదు, కానీ చాలా ఇబ్బంది పడ్డ మూమెంట్ ఏంటంటే దేవి థియేటర్లో ఈయన పక్కన కూర్చుని సినిమా చూడటం. ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆయన బాడీ టచ్ చేస్తే ఆయన బాడీ టెంపరేచర్లో ఉంది, నేనేమో స్వెట్టింగ్ వచ్చి డిహైడ్రేట్ అయిపోయాయి అనమాట. ఎందుకేంటంటే మా ఇద్దరికి ఒకటి ఎడిటింగ్ రూమ్లో నేను వద్దన్నాయి అవి వర్కౌట్ అయినాయి ఇంకో, నేను ఆయనకి ఇలా చూసేవాడిని, ఆయన వద్దన్నాయి అప్పుడు నేను కావాలని వర్కౌట్ అవ్వలేదు ఇంకో, ఆయన ఇలా చూసేవాడు. ఇలా చూసుకోవడమే సరిపోయింది. కానీ ఎక్కడెక్కడంటే లాస్ట్లో యాక్చువల్గా వాసు గారు ఒకటి అనేవారు, క్లైమాక్స్లో ఈ వినోద్ కుమార్ పంచి కట్టిన విజిల్స్ పడ్డాయంటే నీ సినిమా హిట్ అయ్యి అనేవారు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఎమోషనల్గా చూస్తున్నా, సైలెంట్గా చూస్తున్నా. నేనంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇష్టం, ఇది నవ్వడం లేదు, ఎలా వెళ్తుంది. ఎప్పుడైతే వినోద్ కుమార్ గారు షాట్ పంచి కట్టి విజిల్స్ పడ్డాయో తక్కువ ఆయన చూసి నీ సినిమా హిట్ అయ్యా అన్నాడు. అప్పుడు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. ఫ్రీడమ్ అయితే అద్భుతంగా ఇచ్చారు, ఫ్రీడమ్ అన్ని విధాలుగా బాగుంది. కొంచెం ఎడిటింగ్ రూమ్లో కలెక్టివ్గా డెసిషన్ తీసుకున్నాం అంతే.